హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంకా మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. సో అందుకని వేడి వేడిగా ఏదైనా చేసుకుంది అంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కాబట్టి సో నేను ఈరోజు అయితే కరకరలాడే వేడి వేడి చిన్న పునుగులు చేశాను. ఇంకా ఈ చిన్న పునుగులు అయితే నిజంగా మా ఆంధ్రాలో తెలియని వాళ్ళంటూ ఎవ్వరుండరు. ఆంధ్రాలో ది బెస్ట్ అంటే ఈ వర్షాకాలంలో ఈ పునుగులనే చెప్తారు. దీనికోసం కావాల్సినవి ఏంటంటే మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా. ఇడ్లీ వేయగా మిగిలిన పిండి అంటే పుల్లబడాలి పిండి. అవి ఎండు ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ బౌల్లోకి మనం ఈ పిండి ఉంది కదా, మిగిలిన ఇడ్లీ పిండిని వేసుకుని అందులోకి ఒక స్పూను జస్ట్ చిన్న స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. ఎందుకంటే మనం క్రిస్పీనెస్ కోసం మనం బియ్య పిండి వాడతాం అనమాట. కొంచెం బియ్య పిండి, ఒక స్పూన్ వచ్చేసి మైదా. అంటే మనకి ఆయిల్ లాక్కుండా మనం ఏంటంటే నార్మల్గా ఇడ్లీ పిండిని డైరెక్ట్గా ఆయిల్లో వేసాము అంటే మాత్రం మనకి డెఫినెట్గా కంపల్సరీ మనకి ఆయిల్ లాగుతుంది. సో ఆయిల్ పీల్చకుండా ఉండటం కోసం మనం అందులోకి కొద్దిగా మైదా వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా అది ఉండలు లేకుండా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. మంచిగా దీన్ని స్మూత్గా కలుపుకుంటే కనుక మనకి ఈ పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల వచ్చేసి సాఫ్ట్గా మంచిగా చాలా బాగా వస్తాయి అనమాట. సో అందుకని చెప్పేసి మంచిగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం కొత్తిమీరని సన్నగా తరుక్కోవాలన్నమాట. మనము పిండిని ముందెందుకు కలిపేసి పక్కన పెట్టాము అంటే ముందే ఆనియన్స్ వేసేస్తే కనుక ఆనియన్స్ అవన్నీ వేసేసి మనం పెట్టేసేస్తే కనుక అది కొంచెం అంటే లూజ్ అయిపోతుంది పిండి. సో జోరు ఎక్కువైతే మళ్ళీ మనకి ఆయిల్ పీల్చేస్తుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ పిండి కలిపేసి పెట్టేస్తే అది మనకి చక్కగా పిండి కూడా మొత్తం కలిసి కొంచెం ఉబ్బుతుంది. అండ్ అదంతా కూడా ఈక్వల్గా ఉండలు లేకుండా మంచిగా ఉంటుంది కాబట్టి నేను ముందుగా పెట్టేసాను. అండ్ అందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా, అలానే కొద్దిగా కరివేపాకు వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాక ఆనియన్స్ని మనం చక్కగా కట్ చేసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా వీడియోలో చూపిస్తున్న విధంగానే సన్నగా కోసుకోవాలి. ఈ సన్నగా నేను ఎందుకు తరుక్కుంటున్నాను అంటే నార్మల్గా కొంతమంది అయితే ఆనియన్స్ యూజ్ చేయరు, కానీ ఆనియన్స్ వేస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. అంటే స్కిప్ చేయడం అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం ఆనియన్స్ అయితే, అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని ఆనియన్స్ అయితే మనం ఎక్కువగా వేసుకుంటామో అంత టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ ఆనియన్ వల్లనే మనకి పునుగులు ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో అందుకని నేనైతే ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని నేను ఎక్కువ ఆనియన్స్ అయితే నేను పిండిలోకి యూస్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరుక్కొని ఈ మొత్తం అన్ని కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఇవి మొత్తం కూడా మనం పిండిలోకి వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఆనియన్స్ అంటే ఇవి ఈ పిండిలో కొంచెము సోడా వేస్తారనమాట, అంటే కుకింగ్ సోడా వేస్తారు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మనకి సోడా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి వేయట్లేదు. లోపల మనకి ఉబ్బుతాయి అంటే నార్మల్గా కొంచెం సాఫ్ట్గా కొంచెం ఎక్కువగా పొంగటం కోసం అని చెప్పేసి మనకి వంట సోడా కూడా వేస్తారు. మీకు ఇష్టమైతే కనుక యూజ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. ఇంకా మనం ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా పిండిలో వేసేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నార్మల్గా ఈ ఆయిల్ మనం యూజ్ చేయకూడదు కాబట్టి నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఆయిల్. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే కనుక ఒక ఆయిల్లోనే అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం మనము పునుగులు వేసినప్పుడు పైకి తేలుతాయి అనమాట వేయంగానే. నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నాను. నేను మళ్ళీ ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి
నేను ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ లేదంటే ఇంకో రెండోసారి యూజ్ చేస్తాను, అంతకు మించి నేను యూజ్ చేయను. సో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే తక్కువ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత, బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనము మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మనకి నార్మల్గా నేనైతే మార్నింగ్ టైం అయితే కొంచెం పెద్ద పునుగులు వేస్తాను అనమాట. సో నాకు ఈవినింగ్ కాబట్టి నేను చిన్న చిన్న పునుగులు వేస్తున్నాను. ఇవి ఈవినింగ్కి 3 నుంచి ఈవినింగ్ 3 నుంచి సాయంత్రం 5:30-6 లోపు వేసుకుని తింటే వర్షం పడేటప్పుడు నిజంగా బా సూపర్ అని సూపర్. మాకైతే పెళ్లికి ముందు మా ఇంట్లో అయితే మా డాడీ ఎక్కువగా మాకు బయట కొనుక్కొచ్చేవాళ్ళు, లేదంటే ఇంకా మేము ప్రయోగాలు చేస్తూ ఉండేవాళ్ళం. నేను మా అక్క నాకు అంత తెలియదు, అప్పుడు వంటలు అవి వచ్చాయి కాదు కాబట్టి కొంచెం తక్కువ. కానీ ఇప్పుడైతే మాక్సిమం అన్ని వంటలు నేర్చేసుకున్నాను. నిజంగా ఇవి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అందరూ కూడా మస్ట్ ట్రై అని చెప్పేసి నేను చెప్తాను. చాలా మందికి మాక్సిమం మాకు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికైతే మాక్సిమం అయితే తెలుసు. కొంతమంది అంటే ఇడ్లీ పిండితో కాకుండా కొంతమంది పునుగు అంటే దోశ పిండితో కూడా వేస్తారంట. అది కూడా బాగానే ఉంటుంది. కానీ ఇడ్లీ పిండితో ఏంటంటే మనకి ఇడ్లీ రవ్వ అండ్ మినపపిండి ఇవి 2 మిక్సింగ్ ఉంటుంది. తర్వాత అందులోకి మనం ఇవన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో మనము కొంచెం ఇవన్నీ వేసేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దు. ఎందుకంటే మనము వెంటనే గరిటె పెట్టాము అంటే కనుక మనకి ఆ బాల్స్ అనేవి కొంచెం పగిలినా లేదంటేనేమో కొంచెం ఆ గరిటె మనకి దానికి పట్టేసినా కూడా పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి అవన్నీ అతుకుపోవడం లేదంటేనేమో ఇవి గరిటె తగిలి కొంచెం చిదిరిపోయి అవి వాటిలోకి లోపలికల్లా మనకి ఆయిల్ వెళ్ళిపోతుంది. సో ఆయిల్ పీల్ చేసుకొని అంత టేస్ట్గా ఉండవు కాబట్టి, అంతేకాదు హెల్దీ కూడా కాదు కాబట్టి కొద్దిసేపు అలా వదిలేస్తే కనుక అవి వన్ సైడ్ మనకి కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత అవి మనకి ఆ పునుగు అనేది గట్టిపడుతుంది. ఆ గట్టిపడిన తర్వాత మనం గరిటె పెట్టి నిదానంగా వాటిని కొంచెం కొంచెం తిప్పుకుంటే గనక అప్పుడు మనకి పునుగు అనేది ఈజీగా మనకి ఆయిల్లోకి తేలుతుంది అనమాట. నార్మల్గా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే కనుక మనకి ఆటోమేటిక్గా మనము ఆయిల్లో వేయంగానే అది పైకి పొంగుకుని వచ్చేస్తుంది. సో నేను తక్కువ వేసాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అనమాట. అలానే కొంచెం మనము తిప్పుకున్న తర్వాత అటు సైడ్ కూడా మనకి కొద్దిగా గట్టిపడిన తర్వాత మొత్తం కూడా కలిసేలాగా అలా గరిటె పెట్టి నాన్ స్టాప్ గా తిప్పుతూనే ఉండాలి. అప్పుడే మనకి పునుగు మొత్తం కూడా ఈవెన్ గా కుక్ అవుతుంది, లోపల కుక్ అవుతుంది, అలానే ఈవెన్ గా కలర్ అనేది వస్తుంది, కలర్ ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈవెన్ గా మనకి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ కూడా పట్టదు, ఒక 3-4 మినిట్స్ అంతే. మనం నాన్ స్టాప్ గా తిప్పామంటే కనుక మనకి పునుగులు ఇలా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఆ టైంలో మనము వీటిని స్టైన్ మనము తీసేసుకోవచ్చు అనమాట. కొంచెం వేరే దానిలో వేసుకుంటే కనుక దాంట్లో ఉన్న ఆయిల్ కూడా మనకి కిందకి వెళ్ళిపోతుంది. సో పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకంతే అండి, మనకైతే చాలా ఈజీ ప్రాసెస్. కంపల్సరీ మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకంతే, మనం ఇవి తీసేసుకొని ఒక్కొక్కసారి మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇంటి దగ్గర పేపర్స్ ఉంటాయి కాబట్టి పేపర్స్ కానీ టిష్యూస్ ఉంటాయి కనుక మనము ప్లేట్లోకి మనం టిష్యూ కానీ పేపర్ కానీ తీసుకొని మనం ఇవి వేసుకుంటే కనుక ఆ పునుగులు వేసుకుంటే కనుక ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా మనకి పీల్ చేసుకుంటుంది. సో నా దగ్గర అయితే ప్రజెంట్ అవైలబుల్లో లేవు పేపర్స్, ఇవన్నీ ఇక్కడ దొరకవు, న్యూస్ పేపర్స్ దొరకవు, అలానే మనకి టిష్యూ కూడా నాకు దొరకలేదు. సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా వేసేసాను. ఇంకా అంతే అండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేనైతే వెయ్యంగానే వెంటనే ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకో పక్క అయితేనేమో వేడి వేడి పునుగులు చెమటలు కారుకుంటూనే తింటున్నాను. రియల్లీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. అంతే అండి, మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలానే మీకేమైనా మంచి కొత్త రెసిపీ కావాలన్నా కూడా, మీకేమైనా రెసిపీ కావాలన్నా కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ బాయ్ బాయ్.